వర్కింగ్ ప్రెసిడెంట్. ఇదేం రాజ్యాంగం కాదు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ రాజ్యాంగం వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం. కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చి రేపు పొద్దున ప్రెసిడెంట్ కూడా సీఎం చేయొచ్చు. పార్టీ సీనియర్లను సంతృప్తి పరచడానికి చంద్రబాబు గారిని సీఎం గా ఉంచు, అదే ప్రెసిడెంట్ గా ఉంచొచ్చు, ఏమైనా జరగచ్చు. మంత్రివర్గం విషయంలో కూడా లోకేష్ మార్క్ పడబోతోందా? సీనియర్లను పక్కన పెట్టి అంటే యంగ్స్టర్స్ ని అవకాశం ఇవ్వబోతున్నారు, రేపే మాపు జరగబోతోంది అనేది. ఆయన సీఎం అయితే కుదురుతుంది తప్పించి చంద్రబాబు గారి మంత్రివర్గంలో అట్లా బెటర్. అప్పుడు 3 సార్లు అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేసారు అంటే ఇప్పుడు ఈ నిర్ణయాలే కదా ఒక రకంగా ఇప్పటివరకు ఈయన అనుకోండి, రేపు పొద్దున మార్క్ కూడా కేబినెట్ కూర్పు అనే దాని మీద ఈయన మార్క్ ఉండదు. అంటే మంత్రివర్గం వేరు, ఈయన కదా, ఈయన పార్టీ క్యాడర్ ఏంటి అనేది ఈయన ప్లాన్ చేసుకోవాలి. అవును, అంతేగాని మంత్రివర్గం చంద్రబాబు గారు ఇష్టం కదా లెక్క. అవును. ఇంకోటి ఏంటంటే 3-4 సార్లు పెంట చేసుకునే లక్షణం బాబు గారికి లేదు. మీరు ఈవెన్ క్రిందటిసారి కూడా అబ్జర్వ్ చేస్తే ఆయన ఎప్పుడు కూడా అట్లా గందరగోళాలు చేసుకోడు. జగన్ అట్లా చేసి చెడగొట్టుకున్నాడు. అంటే ఆయన ముందే చెప్పాడు, కానీ చెప్పిందే నాశనం చేయలే. అది తెలిసి కూడా పదవి పోయినోడేమో నాకు ఎందుకు తీసేశారని కడుపండి, పదవి రానోడేమో నాకు ఇవ్వలేదు రెండోసారి కూడా అన్నట్టు. రెండోసారి పొందినోడేమో నాకు 2 ఏళ్లే ఇచ్చారని. అదే చంద్రబాబు గారు 14-19లో వాళ్ళే 5 ఏళ్ళు ఉన్నారు, మధ్యలో ఇంకో 4 యాడ్ చేశారు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళు. అంతే కదా తీసుకొచ్చింది.